హాయ్ అండి, వెల్కమ్ టు యశోరాస్ కిచెన్. ఈరోజు సంపంగి పువ్వులండి. ఈ రెసిపీని ఇలా ఒకసారి ట్రై చేయండి. ఎన్నైనా ఒక్కలే చేసేయొచ్చండి. చాలా ఈజీగా ఉంటుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. చాలా క్రిస్పీగా వస్తాయి. అలాగే చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా చేస్తారండి. నేను చెప్పిన విధంగా ఈ కొలతలతో పిండిని కలిపి ఈ విధంగా చేశారంటే సంపంగి పువ్వులు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయండి. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మీకు చేసి చూపిస్తానండి. దీనికోసం ముందుగా ఒక ప్లేట్ తీసుకొని దానిలో ఒక కప్పు మైదా పిండిని తీసుకోవాలండి. ఇలా మైదా పిండిని తీసుకున్న తర్వాత దీనిలో చిటికెడంతా ఉప్పును వేసుకోవాలి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలండి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత పిండి అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో కొంచెం కొంచెంగా వాటర్ని పోసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలండి. మొత్తం పిండి అంతా కూడా కలిసేలాగా కలుపుకోవాలి. మరీ గట్టిగా కాకుండా అలానే పలుచగా కాకుండా ఈ విధంగా కలుపుకొని ఒక పక్కన పెట్టేసుకోండి. ఒక 20 మినిట్స్ తర్వాత స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని ఏ కప్పుతో అయితే మైదా తీసుకున్నామో అదే కప్పుతో పంచదారను కూడా తీసుకోవాలండి. అలాగే ఆ కప్పుతోనే ఒక అరకప్పు వాటర్ని వేసుకొని తీగపాకం వచ్చేదాకా దీన్ని మరిగించుకోవాలండి. ఇలా కలుపుకుంటూ పంచదారని కరిగించుకోవాలి. ఈ విధంగా ఒక 5 to 10 మినిట్స్లో మనకి తీగపాకం అనేది వస్తుందండి. ఇప్పుడు దీనిలో ఫ్లేవర్ కోసం ఒక 4 ఇలాచీని ఇలా కొట్టుకొని వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటూ తీగపాకం రావాలండి. ఈ తీగపాకం వస్తే సరిపోతుందండి ఈ సంపంగి పువ్వులకి. ఇలా ఒక 10 to 15 మినిట్స్లో మనకి తీగపాకం అనేది వచ్చేస్తుందండి. అదొకసారి చెక్ చేసుకోవాలండి. ఈ విధంగా మనం చూస్తే కాస్త జిగురుగా ఉంటే సరిపోతుందండి. ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పాకాన్ని ఒక పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ముందుగా మనం కలిపి పెట్టుకున్న మైదా పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలండి. ఈ విధంగా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని వీటిని పూరీలా ఒత్తుకోవాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒత్తుకొని చాక్తో మిడిల్గా మనం ఇలా స్ట్రైట్గా కట్ చేసుకోవాలండి. రెండు వైపులా కూడా అంచుల్ని కట్ చేయకుండా మిడిల్గా మాత్రమే వీడియోలో చూపిస్తున్న విధంగానే కట్ చేసుకోవాలండి. ఈ విధంగా చిన్న గ్యాప్ ఇస్తూ ఇలా కట్ చేసుకోవాలి. కొంచెం కొంచెం గ్యాప్ ఇస్తూ ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలండి. దగ్గరగా కట్ చేస్తే మనం ఫ్రై చేసుకునేటప్పుడు అవి విడిపోతాయండి. షేప్ అనేది అంత పర్ఫెక్ట్గా రాదు. అందుకని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఆ పూరీలో ఒత్తుకున్నవి కూడా పలుచగా చేసుకోకూడదండి. మరి పలుచగా చేసుకుంటే ఆయిల్లో వేయగానే మాడిపోతాయి. ఇలా కట్ చేసుకున్న తర్వాత పైన కాస్త మైదా పిండిని అనేది ఇలా వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేయాలండి. అలా అయితే మనకి వేయించుకునేటప్పుడు ఆ కట్ చేసుకునే అన్నీ కూడా విడివిడిగా వస్తాయండి. లేదంటే అతుక్కుపోతాయి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకుంటూ రెండు వైపులా కూడా అంచుల్ని ఇలా గట్టిగా ఒత్తుకోవాలండి. ఇలా ఒత్తుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్నాయి అలా కట్ చేసేయాలండి. ఈ విధంగా కట్ చేసేసి ఇలా తయారు చేసుకోవాలండి. మధ్యలో మైదా పిండి మాత్రం వేసుకోవాలి. ఈ విధంగానే అన్నీ కూడా తయారు చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఈ విధంగా ప్రిపేర్ చేసి ఒక పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రై చేయడం కోసం ఆయిల్ని బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న సంపంగి పువ్వుల్ని వేసుకోవాలండి. ప్యాన్లో సరిపడా వేసుకొని సంపంగి పువ్వుల్ని ఫ్రై చేసుకోవాలండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా రెండు వైపులా కూడా టర్న్ చేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి. అలా అయితేనే చక్కగా ఫ్రై అవుతాయండి. లేదంటే అవి పైకి కలర్ వచ్చినా సరే తినేటప్పుడు మెత్తగా ఉంటాయండి. క్రిస్పీగా అయితే ఉండవు. అవి 2 రోజుల కంటే కూడా ఎక్కువగా ఉండవండి. మనం బాక్స్లో పెట్టినా సరే మెత్తగా అయిపోతాయండి. అందుకని ఈ విధంగా ఈ బంగారు రంగు వచ్చేదాకా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. ఈ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసేసి వేరొక ప్లేట్లో వేసుకొని మళ్ళీ మిగతావి కూడా ఆ విధంగానే వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. మనం ఈ పూరి ఒత్తుకునేటప్పుడు కట్ చేసిన తర్వాత మైదా పిండిని అయితే వేసుకోవాలండి. అలా అయితేనే మనకి ఇలా విడివిడిగా సంపంగి పువ్వులు అనేవి పొంగుతూ వస్తాయండి. లేదంటే పిండి వేయకపోతే
అవి ఒకదానికొకటి అతుక్కొని ఇలా రావండి మనం చేసుకునేటప్పుడు. అందుకని మధ్యలో మైదా పిండిని వేయటం మాత్రం మర్చిపోకండి అసలు. అలాగే ఫ్రై చేసుకునేటప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకుంటేనే సంపంగి పువ్వులు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయండి. ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇవి మినిమం 2 to 3 మినిట్స్లో మనకి ఈ కలర్ అనేది వచ్చేస్తుందండి. ఇంతే అండి. ఈ విధంగా ఫ్రై చేసుకొని అన్నీ కూడా ఒక పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పంచదార పాకంలో మనం ఫ్రై చేసి పెట్టుకున్న సంపంగి పువ్వుల్ని వేసుకోవాలండి. పంచదార పాకం చల్లగా అయిపోతే కాస్త వేడి చేసుకోండి, మరీ వేడి చేయొద్దండి. జస్ట్ కొంచెం లైట్గా వేడి చేసుకున్న తర్వాత దానిలో ముందుగా మనం వేయించి పెట్టుకున్న సంపంగి పువ్వులను వేసి జస్ట్ వాటిని అలా డిప్ చేసి తీసేయాలండి. ఎక్కువసేపు ఉంచకూడదు. జస్ట్ 1 or 2 సెకండ్స్లో మనం వీటిని ఇలా కలిపి తీసేయాలండి. అంతే అండి, పాకం పట్టుకుంటుంది. అదైతే సరిపోతుందండి. ఇంకా అంతకన్నా ఎక్కువ మనం పట్టించిన అవసరం లేదండి. అంతే అండి, ఈ సంక్రాంతికి ఈ సంపంగి పువ్వులను ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. కొత్తగా ఎవరైనా ట్రై చేసే వాళ్ళు ఉంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. ఎన్నైనా మీరు ఒక్కళ్ళే చేసి వచ్చండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ సంక్రాంతి పండగకి ఈ సంపంగి పువ్వుల్ని మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.